హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 88. మరుసటి రోజు ఉదయం రేణు నిద్ర నుంచి బద్ధకంగా లేచి రాత్రి చేసిన యాక్టింగ్ అంతా గుర్తుకు తెచ్చుకొని, అంకుల్ దగ్గర మరీ ఓవర్ యాక్టింగ్ చేశాను, ఏమనుకున్నాడో ఏమో, అయినా ఏముందిలే, తాగి చేశాననుకుంటాడు అంతేగా అని అనుకొని బెడ్ దిగుతుంది. మరి కొద్దిసేపటికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతూ, ఇప్పుడు అందరూ నా మీద కోపంగా ఉండుంటారు, ఆ కోపానికి ఇంకాస్త కోపం వచ్చేలా ప్రవర్తించి అశోక్ నాకు విడాకులు ఇచ్చేలా చేసుకుంటాను అని అనుకొని కిందికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే భారతి నవ్వుతూ హాయ్ రేణు అని అంటుంది. రేణు ఆ పలకరింపుకి ఆశ్చర్యపోతూ, ఇదేంటి, రాత్రి నా మీద అంత కోపంగా ఉండి ఇప్పుడు ఇలా నవ్వుతూ పలకరిస్తుందేంటి అని అనుకుంటుంది. పూర్ణ కూడా అక్కడికి వచ్చి ఎప్పుడు కోపంగా చూసే రేణుని కాస్త చిరునవ్వుతో చూస్తూ కిచెన్లోకి వెళ్తుంది. రేణు ఆ పరిస్థితికి ఇంకా షాక్ అవుతూ, మా అత్త నా మీదకి అగ్గిలం మీద గుగ్గిలం అవుతుందనుకుంటే ఇలా పాజిటివ్ రెస్పాండ్ ఇస్తుందేంటి అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. వెంకటమ్మ అక్కడికి వచ్చి భలే నమ్మించారు మేడం, ఇలా కూడా ఏప్రిల్ ఫుల్ చేస్తారని మిమ్మల్ని చూశాకే తెలిసింది అని అంటుంది. ఆ మాటకి రేణు ఇంకొకసారి షాక్ అవుతూ, ఏప్రిల్ ఫూలా అని క్యాలెండర్లో మార్చి పేపర్ వెనుకకు తిప్పి ఏప్రిల్ పేపర్ ముందుకు పెట్టింది గుర్తుకు వచ్చి, అంటే అంత కష్టపడి చేసిన నా యాక్టింగ్ నమ్మలేదా, ఏప్రిల్ ఫుల్ చేశారని అనుకుంటున్నారా, అయినా అలా ఎలా అనుకుంటారు అని అనుకొని కాస్త తడబడుతూ, నేను ఏప్రిల్ ఫుల్ చేశారని మీరు ఎలా అనుకుంటున్నారు అని అడుగుతుంది. అదేంటి మేడం అలా అంటారు, ఏప్రిల్ ఫస్ట్ రోజు అందరినీ ఫూల్ చేస్తానని ఆనంద్ బాబుతో ఛాలెంజ్ చేశారంట కదా, ఆ విషయం ఆనంద్ బాబు మాకు చెప్పారు అంటుంది వెంకటమ్మ. అది విని రేణు చిరాకు పడుతూ, ఆయన చెప్పగానే నమ్మేస్తారా అంటుంది. భారతి అక్కడికి డిష్ బాల్ తీసుకొస్తూ, చెప్పగానే మేమేమి నమ్మలేదు రేణు, నిజంగానే నీ యాక్టింగ్ చూసి తాగి వచ్చావని అందరూ నమ్మాం, కానీ ఈ వీడియో చూశాక మేము ఫూల్ అయ్యామని అర్థమైంది అని అంటూ భారతి తన ఫోన్లో ఒక వీడియో చూపిస్తుంది. అందులో రేణు డ్రెస్ మీద మందు పోసుకొని యాక్టింగ్ చేయడం కనిపిస్తుంటుంది. రేణు అది చూసి బిక్కమొహం పెడుతూ, ఫూల్ అయింది మీరు కాదు నేను అని మనసులో అనుకుంటుండగా అశోక్ నవ్వుతూ వచ్చి రేణు పక్కన కూర్చొని కన్ను కొడతాడు. రేణు అశోక్ని చూసి కోపం తెచ్చుకుంటూ, వీడియో చాలా చక్కగా తీశారు, ఇంతకీ ఈ వీడియో తీసింది ఎవరు అని అందరి ముందు బలవంతంగా నవ్వుతూ అడుగుతుంది. మా ఆయన తీశారు మేడం అంటుంది వెంకటమ్మ సంతోషపడుతూ. రేణు నవ్వుని అలాగే నటిస్తూ, ఓహో మీ ఆయన తీశాడా, చాలా బాగా తీశాడు అని నా మీద ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నాడా అని మనసులో తిట్టుకుంటూ ఉండగా చక్రవర్తి గారు అక్కడికి వస్తుంటాడు. రేణుకి చక్రవర్తి గారిని చూడగానే ఆయన బొగ్గల గిచ్చుతో చేసిన ఓవర్ యాక్టింగ్ గుర్తొచ్చి వారిని ఫేస్ చేయలేక ప్లేట్ని మొహానికి అడ్డుగా పెట్టుకొని, అయ్యో దేవుడా, ఇప్పుడు నా మొహం అంకుల్కి ఎలా చూపించాలి, ఏదో తాగిన దాని మీద పోతుందిలే అని అనుకొని అంకుల్ దగ్గర మరీ ఓవర్ చేశాను, ఇప్పుడు ఎలా అని ఇబ్బంది పడుతుంటుంది. అశోక్కి తన పరిస్థితిని చూస్తుంటే నవ్వొస్తుంటుంది. చక్రవర్తి గారు రేణుని అలా చూసి చిరునవ్వుతో తన పక్కకి వచ్చి కూర్చుంటాడు. రేణు చిన్నగా ప్లేట్ పక్కకు తీసి ఎదురుగా చైర్ వైపు చూస్తుంది. అది ఖాళీగా కనిపించడంతో అమ్మయ్య, అంకుల్ ఇక్కడికి రాలేదట్టుంది అని అనుకొని ప్లేట్ తీసి కింద పెడుతుంది. ఆ వెంటనే పక్కన కూర్చున్న చక్రవర్తి గారిని చూసి కంగు తింటూ మళ్ళీ ప్లేట్తో మొహాన్ని దాచుకోబోతుంటే సడన్గా ఆ ప్లేట్లోకి 2 ఇడ్లీ పడతాయి. పెట్టింది ఎవరా అని చూస్తే పూర్ణ గారు. రేణు అంతే బిక్కమొహం పెట్టుకొని పూర్ణ వైపు చూస్తుంటే, ఏటి నన్ను చూస్తున్నావు, తిను అంటుంది కాస్త గట్టిగా. అత్తగారి బేస్ వాయిస్కి రేణు బెదిరిపోయి తింటాను అన్నట్టుగా తల ఊపి ఇడ్లీ తుంచుతుంది. రేణుని అలా చూస్తున్న అశోక్ పళ్ళ బిగువన నవ్వు ఆపుకోవడానికి కష్టపడుతుంటాడు. చక్రవర్తి గారు టిఫిన్ తింటూ మాట్లాడుతూ, మమ్మల్ని ఫూల్ చేయడానికి అంత రిస్క్ తీసుకోవాలా, ఆ బ్రాందీ వాసనని ఎలా తట్టుకున్నావమ్మా అని అడుగుతాడు. రేణు తల దించుకొని,
మీతో ఎక్కువ మాట్లాడినందుకు సారీ అంకుల్ అంటుంది. సారీ ఎందుకు? నువ్వు అలా ఎక్కువ మాట్లాడబట్టే మిగతా వాళ్ళందరూ నువ్వు నిజంగానే తాగావని నమ్మారు అని అంటాడు టిఫిన్ పూర్తి చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటూ. ఆ మాటకి రేణు కాస్త ఆశ్చర్యపోతూ, అదేంటి అంకుల్, నేను తాగానని మీరు నమ్మలేదా అని అడుగుతుంది. చక్రవర్తి గారు నాప్కిన్తో హ్యాండ్ తుడుచుకుంటూ రేణు దగ్గరికి వచ్చి తన తల మీద చేయి పెట్టి అభిమానంగా నిమురుతూ, 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి 10 రకాలుగా ఆలోచించే నా కోడలు బ్రాందీ తాగిందంటే ఎలా నమ్ముతాను అని అంటాడు. చక్రవర్తి గారు రేణు మీద అలా అభిమానం చూపించడం అందరూ కొత్తగా చూస్తుంటారు. రేణుని కోడలన్నందుకు అశోక్ మొహంలో సంతోషం వెలుగుతూ కనిపిస్తుంటుంది. కానీ పూర్ణకి నచ్చక కాస్త అయిష్టంగానే చూస్తుంది. రేణు కళ్ళలో కూడా ఆయన మీద చిన్న ఆత్మీయత కనిపిస్తుంది. చక్రవర్తి గారు రేణు వైపు అంతే అభిమానంగా చూస్తూ, టిఫిన్ చేయమ్మా అని అక్కడి నుంచి వెళ్ళడానికి 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కు తిరిగి రేణు పక్కన నిలబడ్డ భార్య వైపు చూసి తిరిగి రేణు వైపు చూసి, రాత్రి నువ్వన్నది కరెక్టే రేణు, మీ అత్తయ్య మొదటి చూపుల్లోనే నాకు పడిపోయింది అంటాడు నవ్వుతూ. అది విని రేణుతో సహా అందరూ పూర్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళ చూపులకు పూర్ణ ఇబ్బంది పడుతూ, ఏమిటండి పిల్లల ముందు ఆ మాటలు అని పూర్ణ కాస్త సిగ్గుపడుతుంటుంది. భారతి, అశోక్, రేణు, వెంకటమ్మ పూర్ణని చూసి నవ్వుతుంటారు. భార్య సిగ్గును చూసి చక్రవర్తి గారు కూడా నవ్వుతూ వెళ్తారు. కానీ లాస్య దూరం నుంచి ఆ నవ్వులని ద్వేషంతో చూస్తుంటుంది. రేణు కూడా నవ్వుతూ తిరిగి ఆలోచనలోకి వెళ్ళి, ఏంటి ఇలా జరిగింది, నేను ఒకటనుకుంటే మరొకటి జరిగిందేంటి అని అనుకొని బాధపడుతుంటే తన పరిస్థితి అర్థమవుతున్న అశోక్ రేణు వైపు ప్రేమగా చూస్తూ అంతే ప్రేమగా టేబుల్ మీదున్న తన చేయి పట్టుకొని తిను అంటాడు. సరే అన్నట్టుగా రేణు ఆ బాధలోనే తల ఊపుతుంది. తర్వాత పూర్ణ ముభావంగా అశోక్కి రేణుకి టిఫిన్ వడ్డిస్తుంటుంది. రేణు పూర్ణమోహన్ చూస్తూ టిఫిన్ ముగిస్తుంది. దివ్య డాక్టర్కి ఫోన్ చేసి, నేను అబార్షన్ చేయించుకోవాలని చెప్పాను కదా డాక్టర్, హాస్పిటల్కి ఇప్పుడు రావచ్చా అని అడుగుతుంది. ఓకే రావచ్చు అని వినపడుతుంది. సరే డాక్టర్, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేసి కడుపును పట్టుకొని, భారతి లాంటి వారు కడుపు పండగ బాధపడుతుంటే నేను వచ్చిన గర్భాన్ని తీయించుకోబోతున్నాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ, మీకు తెలియకుండా ఈ తప్పు చేస్తున్నందుకు నన్ను క్షమించండి వంశీ గారు అని డోర్ పెట్టి హాస్పిటల్కి బయలుదేరుతుంది. అక్కడికి బాటలు ఆరేయటానికి వచ్చిన సుమతి దివ్య మాటలు చాటుగా విని దివ్య బయటికి వెళ్ళడం చూస్తూ, దివ్య గర్భవత, ఈ విషయం వంశీకి తెలుసా, తెలిసే అబార్షన్ చేయించుకుంటుందా, ఒకసారి వంశీకి ఫోన్ చేసి కనుక్కుంటాను అని కాల్ చేస్తుంటే వంశీ కాల్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వినిపిస్తుంటుంది. కొద్దిసేపటికి దివ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటుంది. సుమతి ఫోన్ చేయగా వంశీ ఫోన్ రింగ్ అవుతుంటుంది. సుమతి కాల్ చేస్తుందేంటి అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి సుమతి అని అడుగుతాడు వంశీ. దివ్య గర్భవతి అని నీకు తెలుసా వంశీ అని అడుగుతుంది. ఆ మాట వినగానే వంశీ సంతోషపడుతూ, దివ్య గర్భవత, నాకు తెలీదు సుమతి అంటాడు. అయ్యో వంశీ, దివ్య అబార్షన్ చేయించుకోవడానికి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళింది అని అంటుంది. ఆ మాటకి వంశీ కంగారు పడుతూ, ఏంటి సుమతి నువ్వు అనేది, దివ్య అబార్షన్ చేయించుకోవడం ఏంటి, ఇది నిజమేనా అని అడుగుతాడు. నిజమే వంశీ, దివ్య డాక్టర్తో మాట్లాడుతుంటే నేను విన్నాను అని విషయం చెప్తుంది. వంశీ ఆ మాటలు వినగానే ఫోన్ పెట్టేసి క్యాబిన్ నుంచి కోపంతో బయలుదేరుతాడు. కొద్దిసేపటికి ఇక్కడ దివ్య టేబుల్ మీద పడుకొని అబార్షన్కి రెడీ అవుతుండగా వంశీ వచ్చి దివ్య అని కోపంగా పిలుస్తాడు. ఆ పిలుపు విని వంశీని చూసి దివ్య భయపడుతూ టేబుల్ మీద నుంచి లేచి కూర్చుంటుంది. వంశీ అక్కడ నిలబడి ఉన్న డాక్టర్ వైపు కోపంగా చూసి అంతే కోపంతో దివ్య చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చి కారెక్కు అని డోర్ తీస్తాడు. దివ్య వంశీ కోపాన్ని చూసి భయపడుతూ కారులో కూర్చుంటుంది. అది వంశీ గారు అని చెప్పబోతుంటే, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం, ఇప్పుడేమి మాట్లాడకు అంటాడు సీరియస్గా. కొన్ని గంటల తర్వాత ఇంట్లో దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతూ,
రెండవ బిడ్డని కని మీ మీద మరింత బరువు పెట్టకూడదని ఈ పని చేయాలనుకున్నాను వంశీ గారు అని అంటుంది. అంటే ఏంటి దివ్య నీ ఉద్దేశం? నేను భార్య బిడ్డల్ని కూడా పోషించుకోలేని అసమర్థుని అనుకున్నావా అని కోపంగా అడుగుతాడు. అది కాదు వంశీ గారు, మీ గురించి నేను ఎప్పుడూ అలా అనుకోను. రెండవ బిడ్డని కనడానికి కాస్త టైం తీసుకుంటే ఆ లోపు మన ఆర్థిక సమస్యలు కూడా చక్కబడతాయని అనుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. ఆ మాటలకు వంశీ బాధతో చూస్తూ, ఆస్తులతో పాటు నీ నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నానని ఈరోజే తెలిసింది దివ్య. ఆస్తి మొత్తం పోయినా నన్ను అర్థం చేసుకునే భార్య నాకు తోడుగా ఉందని ఇన్నాళ్ళు మురిసిపోయాను. కానీ నా ఆలోచన తప్పని ఈ క్షణం అనిపిస్తుంది. నిన్ను పిల్లల్ని పోషించుకోవటం నా బాధ్యత కానీ బరువు కాదు దివ్య. ఆ బాధ్యతను తీర్చడానికి ఎన్ని బరువులైనా మోస్తాను, ఎన్ని సమస్యలైనా కష్టాలైనా పడతాను. కానీ కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడానికి మాత్రం సిద్ధపడను. తెలుసో తెలియకో ఒకప్పుడు నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. ఎన్నోసార్లు నీ కన్నీళ్లకు కారణమయ్యాను. నీ గురించి తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా నీ మీద కోపగించుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీ మీద కోపం వస్తుంది దివ్య. సంతోషంతో పంచుకోవాల్సిన విషయాన్ని బాధాకరమైన పరిస్థితిలోకి తీసుకువెళ్ళావు అని అక్కడి నుంచి కోపంగా వెళ్తాడు. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, మీ ప్రేమను చూసిన ఈ కళ్ళతో మీ కోపాన్ని చూడలేని వంశీ గారు అని అనుకుంటుంది. నైట్ 9 అవుతుంటే వంశీ పడుకోవటానికి బెడ్రూమ్లోకి వస్తాడు. పాప బెడ్ మీద పడుకొని నిద్రపోతుంటుంది. వంశీ దివ్య గురించి ఆలోచించి నిద్రపోతున్న పాపని చాప మీద పడుకోబెట్టి వంశీ కూడా పాప పక్కన పడుకొని పాపని జో కొడుతూ ఉన్న పరిస్థితి గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో దివ్య కూడా పడుకోవడానికి వచ్చి కింద పడుకున్న పింకీని చూస్తుంది. వంశీ దివ్యని చూసి మొహం తిప్పుకొని కళ్ళు మూసుకుంటాడు. వంశీ తీరుకి దివ్య బాధపడుతూ బెడ్ మీద పడుకుంటుంది. ఇద్దరికి మాటలు లేకుండా అయిపోయాయి. రూమ్లో రేణు తల్లితో ఫోన్ మాట్లాడుతూ, దివ్యక్క మళ్ళీ గర్భవత, గుడ్ న్యూస్ చెప్పావమ్మా అని అంటుండగానే అశోక్ కూడా అప్పుడే రూమ్లోకి వచ్చి ఆ విషయం విని, దివ్య ప్రెగ్నెంటా అని సంతోషపడుతుంటాడు. అశోక్ వచ్చింది చూడని రేణు బాధతో మాట్లాడుతూ, ఏమిటమ్మా నువ్వు అనేది? బావగారికి తెలియకుండా అక్క అబార్షన్ చేయించుకోబోయిందా అని అంటుంది. ఆ విషయం వినగానే అశోక్ మొహంలో కూడా కంగారు కనిపిస్తుంది. ఈ విషయం బావగారికి తెలిసి సీరియస్ అయ్యాడా? అంటే ఇప్పుడు అక్క బావగారు మాట్లాడుకోవడం లేదా అని అడుగుతుంది. ఆ విషయాలు అశోక్ కూడా ఆశ్చర్యంగా వింటుంటాడు. సరేనమ్మా, నేను ఒక్కసారి అక్క దగ్గరికి వెళ్ళి వస్తాను అని ఫోన్ పెట్టేసి బయలుదేరబోతుండగా ఎదురుగా అశోక్ని చూస్తుంది. దివ్య వంశీ మాట్లాడుకోకపోతే వాళ్ళల్లో వాళ్ళే నరకం అనుభవిస్తుంటారేను. నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరికీ మాటలు కలిసేలా చూడు అంటాడు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు అని కోపంగా వెళ్ళిపోతుంది. రేణు తీరికి అశోక్ బాధపడుతూ బెడ్ మీద కూర్చొని పోతాడు. వంశీ క్యాబిన్లో కూర్చొని దివ్య మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ, రెండవ బిడ్డని కనడానికి కాస్త టైం తీసుకుంటే ఈలోపు మన ఆర్థిక పరిస్థితులు కూడా చక్కబడతాయి అనుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను అనే డైలాగ్ని గుర్తుకు తెచ్చుకొని బాధతో చైర్లో నుంచి లేచి నిదానంగా టేబుల్ ముందుకు వచ్చి నిలబడి టెండర్స్ విషయంలో జగదీష్ మాటల్ని గుర్తుకు తెచ్చుకొని, ఇలాగే ₹1 తేడాతో నీకు రావాల్సిన టెండర్స్ మిస్ అవుతాయి, ఆ తర్వాత బృందావనం మా సొంతం అవుతుంది. ఈ 2 డైలాగ్స్ పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ, అసలు టెండర్ కోడ్ నెంబర్స్ ఆ జగదీష్కి చక్రవర్తి గారికి ఎలా తెలుస్తున్నాయి? ఖచ్చితంగా స్టాఫ్ వైపు నుంచి మాత్రం కాదు. ఎందుకంటే స్టాఫ్కి తెలియకుండా నేను ఇస్తున్న కోడ్ నెంబర్స్ కూడా వాళ్ళకి తెలిసిపోతున్నాయి. ఇది ఎలా సాధ్యపడుతుంది అని కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. ఇలా ఆలోచించి ఆలోచించి ఒక్కసారిగా కళ్ళు పెద్దవిగా చేసి తెరుస్తాడు. ఇప్పుడు ఆ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. సమస్యని కనిపెట్టారనే భావన కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. సంతోషంతో తన కనుగుడ్లను అటు ఇటు మూవ్ చేయాలని అనిపిస్తున్నా బలవంతంగా ఆగిపోతాడు. సంతోషంతో మొహం వెలిగిపోతూ, జగదీష్, చక్రవర్తి గారు, ఈ రకంగా మీరు నా కోడ్ కాఫీ చేస్తున్నారా? అర్థమైంది. ఈ చిన్న విషయాన్ని కనుక్కోలేక బిజినెస్లో లాస్ అయ్యి
నా ఆస్తులు పోగొట్టుకుంటూ వచ్చాను. ఇక మీ ఇద్దరికీ చెక్ పెట్టబోతున్నాను, రెడీగా ఉండండి అని అనుకుంటాడు సంతోషపడుతూ. రేణు సోఫాలో కూర్చొని ఏడుస్తున్న దివ్యని బతిమలాడుతూ, ఏడవకక్క, కడుపుతో ఉన్న దానివి ఇలా ఏడుస్తే ఎలా చెప్పు? నువ్వు చేయబోయిన పని బావగారికి బాధ అనిపించి 2 మాటలు అని ఉంటాడు. ఆ మాత్రానికే ఇలా ఏడవాలా అని అంటుంది. నిజమేనే, మీ బావగారికి తెలియకుండా నేను అబార్షన్ చేయించుకోవాలనుకోవటం బాధ పెట్టే విషయమే. నేను చేసిన తప్పుకి ఎన్ని మాటలైనా అనమను, పడతాను. కానీ నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం భరించలేకపోతున్నాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా వంశీ వస్తాడు. అదిగో బావగారు వచ్చారు అని రేణు సోఫాలోంచి లేస్తుంది. దివ్య కూడా వంశీని చూసి కన్నీళ్ళు తుడుచుకొని లేచి నిలబడుతుంది. వంశీ ఏడుస్తున్న దివ్య వైపు చూస్తుండగానే, ఉదయం నుంచి ఇలాగే ఏడుస్తుంది బావగారు. ఎంత చెప్పినా కూడా వినడం లేదు. మీరు తనతో మాట్లాడడం లేదని బాధపడుతుంది అని అంటుంది. వంశీ దివ్య వైపు బాధగా చూస్తూ దగ్గరికి వచ్చి తన 2 భుజాల మీద చేతులు ఆనించి పట్టుకొని, నా మాటలు, నా ప్రవర్తన నిన్ను చాలా బాధ పెట్టి ఉంటాయి దివ్య. ఐఎమ్ సో సారీ అంటాడు. దివ్య ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక వంశీని హక్ చేసుకొని, మీరు సారీ చెప్పడం ఏంటి వంశీ గారు? తప్పు చేయాలనుకుంది నేను, మీరే నన్ను క్షమించండి అని అంటుంది. వంశీ కూడా దివ్యని దగ్గరకు తీసుకొని తన తలను నిమురుతూ, ప్లీజ్ దివ్య, అలా అనకు. నేను కూడా నిన్ను మాటలు అనకుండా అర్థం చేసుకుని ఉండాల్సింది. అభాషణ అనేసరికి తట్టుకోలేక ఏదేదో మాట్లాడాను అని సముదాయిస్తుంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న రేణుకి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటాయి. అంతలోనే తన మొహంలో నిరాశ, నిస్పృహ కూడా కనిపిస్తుంది. వంశీ దివ్యని అలాగే పట్టుకొని బతిమలాడుతూ, ఉదయం నుంచి ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నావు దివ్య, ఇక ఏడవకు అంటాడు. దివ్య వంశీకి ఎదురుగా నిలబడి, నన్ను క్షమించినట్టేనా వంశీ గారు అని అడుగుతుంది. వంశీ చిరునవ్వుతో చూస్తూ అవును అన్నట్టుగా తల ఊపుతాడు. మీరు మాట్లాడకపోయేసరికి చాలా బాధపడ్డాను వంశీ గారు. ఇంకెప్పుడు మీరు బాధపడేటట్టుగా ప్రవర్తించను అని అంటుంది. రేణు వాళ్ళకి దగ్గరగా వస్తూ, ఈసారి మళ్ళీ బావగారిని బాధ పెడితే బావగారే కాదు, నేను కూడా నీతో మాట్లాడనక్క అని అంటుంది. అలా అనకే, సన్నిహితులతో మాట్లాడకుండా దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఓ పక్క అనుభవిస్తూనే ఉన్నాను అని అంటుంది అశోక్ని ఉద్దేశిస్తూ. ఆ మాటతో వంశీ రేణుకి దివ్య బాధ అర్థమై మౌనంగా ఉంటారు. కొన్ని క్షణాల తర్వాత, సరే అక్క, ఇక నేను వెళ్తాను అంటుంది రేణు. ఒక్క నిమిషం ఉండవే అని కిచెన్లోకి వెళ్ళి ఒక బాక్స్ తీసుకుని రేణుకి ఇస్తూ, అశోక్కి జున్ను అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా అశోక్కి జున్ను తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. చాలా ఇష్టంగా తినేవాడు. నువ్వు వస్తే ఇద్దామని జున్ను చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. దీన్ని తీసుకెళ్ళి అశోక్ ఇవ్వు అని బాక్స్ రేణు చేతికి ఇస్తుంది. రేణు వంశీ వాళ్ళ స్నేహాన్ని అభిమానిస్తున్నట్టుగా కాస్త చిరునవ్వుతో చూస్తుంటారు. మరో విషయం, ఇది మా ఇంటి నుంచి తీసుకొచ్చినట్టుగా ఎవరికి తెలియనివ్వకు, చివరికి అశోక్ కూడా చెప్పకు అంటుంది దివ్య. రేణు కాస్త ఇబ్బంది పడుతూ వంశీ వైపు చూస్తుంది. అవును అన్నట్టుగా వంశీ కళ్ళతో చెప్తాడు. సరే అక్క, వెళ్ళొస్తాను అని రేణు వెళ్తుంది. తర్వాత దివ్య వంశీ మొహంలోకి దీర్ఘంగా చూస్తుంటుంది. ఏమిట్రా అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నా మీద కోపం పూర్తిగా తగ్గిపోయిందా వంశీ గారు అని అడుగుతుంది. నీ మీద కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదులే దివ్య. నీతో మాట్లాడకుండా నేనైనా ఉండగలుగుతానా? అది ఎంత నరకమో నాకు తెలీదా? ఇంకా నిన్ను ఉదయం నుంచి ఏడిపించాను అంటాడు తన మొహంలోకి బాధగా చూస్తూ. మీరు బాధపడిన దాంట్లో నేను ఏడవటం ఎంతలే వంశీ గారు. మీకు నా మీద కోపం పోయింది, నాకు అది చాలు. అసలు నేను కూడా అంత దూరం ఆలోచించకుండా ఉండాల్సింది అని దిగులు పడుతుంది. దిగులు పడాల్సిన అవసరం లేదులే దివ్య. కొన్ని సంఘటనలు మన మంచికే జరుగుతాయి. నువ్వు చేసిన పని వల్ల నా బుర్రకు పదును పెట్టాను, అప్పుడే నా బుర్ర వెలిగింది అంటాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు వంశీ గారు అని అంటుంది. వంశీ చిరునవ్వుతో దివ్య మొహాన్ని చేతిలోకి తీసుకొని, త్వరలోనే మళ్ళీ మనకు మంచి రోజులు రాబోతున్నాయి దివ్య. నన్ను నాశనం చేయాలనే ఆ చక్రవర్తి గారి జగదీష్ ప్లాన్స్కి ఫుల్ స్టాప్ పడబోతుంది అని అంటాడు. దివ్య సంతోషపడుతూ, నిజమా వంశీ గారు అంటుంది. నిజమే దివ్య అంటాడు.
దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, బిజినెస్లో మీ కష్టాలు తీరాలి వంశీ గారు, మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి అని అంటుంది. వంశీ తన కన్నీళ్ళు తుడుస్తూ, నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే మా డాడీ వల్లే మా మమ్మీ ఏడుస్తుందని నీ కడుపులో ఉన్న మన బింకు నా మీద కోపం తెచ్చుకుంటాడు అంటాడు నవ్వుతూ. ఆ మాటకి దివ్య కూడా నవ్వుతుంటుంది. దివ్యని దగ్గరికి తీసుకొని కన్నీళ్ళు తుడిచి నుదుటిన ముద్దు పెట్టుకొని, కడుపుతో ఉన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవద్దు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని తన్ని గుండెలకు హత్తుకుంటాడు. అంతలోని పింకీ బయటని చూస్తూ, మమ్మీ నాకు తమ్ముడు పుట్టబోతున్నాడని సుమతి ఆంటీ చెప్పింది అని నవ్వుతూ వాళ్ళ మధ్యకు వస్తుంది. వంశీ కూడా నవ్వుతూ పాపని దగ్గరకు తీసుకొని, అవును బంగారు తల్లి, ఇప్పుడు మనం ముగ్గురం కాదు నలుగురం అని భార్యకి బిడ్డకి ఆనందంతో కబుర్లు చెప్తుంటాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. నా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.